ఖమ్మం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే భద్రాచలంలో దొంగ ఓట్లు కలకలం రేగింది. భద్రాచలం పట్టణంలో 4వ వార్డుకు చెందిన కోటగిరి వెంకటలక్ష్మి అనే మహిళ భద్రాచలం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడానికి లైన్లో నిలబడింది. సరిగ్గా ఓటు వేసే సమయానికి పోలింగ్ సిబ్బంది మీ ఓటు ఆల్రెడీ వేశారని చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. అభ్యర్థిని పంపించండి. వెంకటలక్ష్మి 4వ నంబర్ వార్డు రూమ్ నంబర్ 11. నా ఓటు వేస్తానికి వెళ్తే నా ఓటు దీంతో ఆమె బయటకు వచ్చి మీడియాతో గోడు వెళ్లబోసుకుంది. మీడియాతో మాట్లాడిన అనంతరం మహిళను లోపలికి తీసుకువెళ్లి మళ్లీ ఓటు వేయించి ఆ ఓటర్ స్లిప్ను కవర్లో పెట్టి పక్కకు పెట్టారని సదరు వెంకటలక్ష్మి చెబుతుంది. ఆ మహిళ పేరుతో తెలుగులో సంతకం కూడా చేశారని వాపోయింది. అసలు పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని వెంకటలక్ష్మి తెలిపింది. వీళ్ళు మాతో తెప్పించారు, వీళ్ళు మా చుట్టాలే, అయినా మాదే ఇలా జరిగితే వేరే వాళ్ళది ఇంకెలా జరుగుతుందో ఆలోచించండి. సిగ్నేచర్ చూపారు, తెలుగులో పెట్టింది, నాకు తెలుగు రాదు, నాకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ. నేను అడిగా ఇదేంటి నా సిగ్నేచర్ కూడా రాంగేగా, నేను ఇది చెయ్యా అంటే లేదు మీ ఓటు అది ఇదని బుకాయించి వేపించి పంపారు. టెండర్ ఓటు వేపించారు, కవర్లో పెట్టారు, అది దాంట్లో వేయలేదు, సెపరేట్ గా పెట్టించుకున్నారు. మా కమ్యూనిటీ ఇట్లా ఉండగానే బయట వాళ్ళకి పరిస్థితి ఏంటి, నాలాంటి వాళ్ళకి ఉండగానే బయట మామూలు లేడీస్ మామూలు జెంట్స్ పరిస్థితి ఏంటి? అది రాంగ్ కదా. మరి నాది వేరే వాళ్ళు ఉపయోగించుకోవటం రాంగేగా. కోటగిరి వెంకటలక్ష్మి 4వ వార్డు తెప్పించారు, వీళ్ళు మా చుట్టాలే, అయినా మాదే ఇలా జరిగితే వేరే వాళ్ళది ఇంకెలా జరుగుతుందో ఆలోచించండి. సిగ్నేచర్ చూపారు, తెలుగులో పెట్టింది, నాకు తెలుగు రాదు, నాకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ. నేను అడిగా ఇదేంటి నా సిగ్నేచర్ కూడా రాంగేగా, నేను ఇది చెయ్యా అంటే లేదు మీ ఓటు అది ఇదని బుకాయించి వేపించి పంపారు. టెండర్ ఓటు వేపించారు, కవర్లో పెట్టారు, అది దాంట్లో వేయలేదు, సెపరేట్ గా పెట్టించుకున్నారు. మా కమ్యూనిటీ ఇట్లా ఉండగానే బయట వాళ్ళకి పరిస్థితి ఏంటి, నాలాంటి వాళ్ళకి ఉండగానే బయట మామూలు లేడీస్ మామూలు జెంట్స్ పరిస్థితి ఏంటి? అది రాంగ్ కదా. మరి నాది వేరే వాళ్ళు ఉపయోగించుకోవటం రాంగేగా. కోటగిరి వెంకటలక్ష్మి. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప లైవ్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. భద్రాచలంలో 4వ వార్డుకు సంబంధించిన దొంగ ఓట్లు కలకలం అయితే చెప్పండి, అది జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే 4వ వార్డుకు సంబంధించి ఒక మహిళ ఓటు వేయడానికి అక్కడికి ఆ ప్రాంతానికి రావడంతో ఆల్రెడీ మీ ఓటు వేసేసారని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ గురైంది లక్ష్మి అనే వ్యక్తి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ తర్వాత పరిశీలించి మీ ఓటు ఆల్రెడీ వేశారు అని తిరిగి మళ్ళీ ఓటును మళ్ళీ వేపించి పక్కన కవర్ లో పెట్టడం జరిగింది. దీనిపై కూడా అక్కడ తీవ్ర చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ సంబంధించిన నేతలు అయితే కొంత రుతుర వాతావరణం అయితే చోటు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ 1 గంటగా పోలింగ్ పూర్తయిన పరిస్థితి అయింది ఉమ్మడి ఖమ్మం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలకు గాను పోలింగ్ పలు చోట్ల జరుగుతున్నప్పుడు అక్కడ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా అయితే ఆ పోలింగ్ పూర్తయిందని చెప్పొచ్చు. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా 7 మండలాలకి ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ పూర్తయింది. అయితే కొన్ని చోట్ల ఇప్పటికే తలుపులు మూసివేయడం జరిగింది 1 గంటకి పోలింగ్ ఎండింగ్ కావడంతో. మరోవైపు 3,000, 5,000 పై చిలుక ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో అయితే పోలింగ్ కొంతమేర జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే గేట్లు వేసేసారు. మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు, కొంతమంది ఓటర్లు అయితే ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలో మొదటి విడత పోలింగ్ జరిగిందని చెప్పలేదు. ప్రధానంగా ఇటు భద్రాచలంలో చూసుకున్నట్లయితే 4వ వార్డుకు సంబంధించినటువంటి దొంగ ఓట్లు పడ్డాయని కూడా మనకు సమాచారంతో అక్కడ ఉన్నటువంటి 4వ వార్డులో ఒక మహిళ తన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వచ్చే ఓటు వేసే క్రమంలో లోపలికి వెళ్ళింది. ఆల్రెడీ మీ ఓటు వేరే వినియోగించుకున్నారని చెప్పడంతో ఒక్కసారి షాక్ అయిన గురైన సంఘటన అయితే తెచ్చుకొని ఇప్పటికే ఆ మీడియా తోటి తన గోడుని అయితే వెళ్ళబోచుకుంది. నేను ఆ సంతకం కూడా నాది
అది తెలుగులో అసలు సంతకం చేయనని చెప్పడంతో అక్కడ మీడియా తోటి చూస్తున్న పరిస్థితి. నేనప్పటికీ తిరిగి ఆ మహిళని ఓటు కూడా ఆ ఓటుని ఆరో తీసుకొని మళ్ళీ ఓటు వినియోగించుకున్న పరిస్థితి. నేనప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటుకు ప్రజలైతే వినియోగించుకున్నారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 61% ఓటు అయితే పోలింగ్ నమోదని చెప్పాలి. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా 70% వరకు కూడా పోలింగ్ నమోదైందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ 2 లక్షల పైగా ఉన్నటువంటి ఆ ఓటర్లు కూడా తమ ఓటు హక్కుని అయితే వినియోగించుకున్నారని చెప్పాలి. చెదురు సంఘటనలు మినహా ఇటు ఆ పూర్తిగా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పాలి. వైశాలి అయ్యప్ప, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మహిళ ఓటు ఆల్రెడీ వేరే ఒకరు వేస్తారని చెప్తున్నారు. అదే విధంగా తర్వాత కూడా ఆ మహిళతో అయితే ఓటు వేయించారు. ఆ వేసిన ఓటు అయితే కవర్లో పెట్టి పక్కన పెట్టేశారని అయితే వెంకటలక్ష్మి అనే మహిళ చెప్తుంది. మరి ఆమె ఓటుని కన్సిడర్ చేస్తారా చేయరా? అంటే ఇప్పటికైతే కన్సిడర్ చేశానని చెప్పాలి. తర్వాత ఆర్ఓ మనకి చెబుతున్న ప్రకారం ఆమె మహిళ ఓటు తిరిగి వినియోగించుకుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ దొంగ ఓట్లు ఎవరు వేశారు అనేది కూడా తర్వాత పరిశీలించి ఆ ఓటు ఎవరు వేశారని కూడా పక్కాగా చూసుకున్న తర్వాత ఈ మహిళ ఏదైతే వెంకటలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఓటును అయితే స్వీకరిస్తామని చెబుతున్న పరిస్థితి. అయినప్పటికీ ఇప్పుడు వెంకటలక్ష్మి కాకపోతే మిగిలిన కొన్ని దొంగ ఓట్లు కూడా పడ్డాయని చెప్పి కాంగ్రెస్ నేతలు అయితే అక్కడ ఉన్నటువంటి గోదావరికి సంబంధించినటువంటి అఖిల్ చెబుతున్న పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ టీఆర్ఎస్ నేతలు కావచ్చు ఈ దొంగ ఓట్లు వేస్తున్నారని కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఈ రోజు వెంకటలక్ష్మి అక్కడ ఆ ఓటు హక్కుని అయితే వినియోగించుకొని చెప్పాలి. ఎందుకంటే ఆర్ఓ స్వయంగా ఓటుని అయితే స్వీకరించారని చెప్పాలి. తిరిగి ఆ ఓటుని వినియోగిస్తారా లేదని కూడా మరి వేచి చూడాలి. వైశాలి అయ్యప్ప, మరి ఇక్కడ ఆమె ఓటు మరి వేరే వాళ్ళు వేసిన దానిపైన ఎవరైనా అయితే చర్యలు ఏమన్నా తీసుకున్నారా అధికారులు? ఇప్పటికైతే వాస్తవంగా అక్కడ విద్యుత్తుల నేపథ్యంలో ఇక్కడ పోలీసుల శాఖ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైతే ఓటు దొంగ ఓటు ఎవరు వేశారని కూడా కొంత పరిగణలో తీస్తున్న పరిస్థితి. అంటే ఎవరు వచ్చి ఓటు వేశారు, ఎవరు సైన్ చేశారనేది కూడా. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు ఆ మహిళ కాకుండా వేరే మహిళ వచ్చి ఓటు వేసిన విధానాన్ని బట్టి చూస్తే అక్కడ ఖచ్చితంగా రిగ్గింగ్ జరుగుతుందని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు కొంత పొంగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ దొంగ ఓట్లు ఇప్పుడు సంస్కృతి అనేది మళ్ళీ తిరిగి ఇక్కడ రావడంతో అక్కడ భద్రాచలంలో ఇంకా ఎన్ని దొంగ ఓట్లు వేశారో కూడా అంతరంగాని పరిస్థితి ఉందని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలు వేసి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వైశాలి అయ్యప్ప, ఇంకా ఓటింగ్ కొనసాగుతుందా లేదా? ఓటింగ్ ముగిసిపోయిందా? ఎంత శాతం ఓటింగ్ నమోదైంది ఇప్పటి వరకు? అందుతున్న సమాచారం ప్రకారం వైశాలి ఖమ్మం జిల్లా వరకు చూసుకున్నట్లయితే 61% అయితే పోలింగ్ జరిగిందని చెబుతున్నారు. ఇప్పుడు అధికారులు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 75% వరకు అయితే పోలింగ్ జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికీ మొదటి విడతలో భాగంగా ప్రశాంతంగా ఆ పోలింగ్ అయితే నిర్వహించారని చెప్పొచ్చు. చెదురు ముదురు సంఘటనలు మినహా 3 చోట్ల తప్పితే మిగిలిన అన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పాలి. వైశాలి ఎందుకంటే పూర్తిగా ఇటు జిల్లా యంత్రాంగం అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి ఇటు ప్రశాంతమైన వాతావరణ పోలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం మనం రఘునాథపాలెం మండలంలో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నాం. ఇటు 7 మండలాలు కానీ ఇటు బోనకల్లు, వైరా, ఇటు కొడిజల్ల నియోజకవర్గాలు ప్రశాంత వాతావరణం అయితే పోలింగ్ జరిగిందని చెప్పాలి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 లక్షల ఓటర్లు ఉండగా తమ ఓటు హక్కుని అయితే అందరూ వినియోగించుకున్నారని కూడా ఇప్పుడు చూసిన పరిస్థితి ఉంది. వైశాఖ్ అయ్యప్ప, అక్కడ కౌంటింగ్ అయితే ఏ టైంకి ప్రారంభం కానుంది? ప్రస్తుతం అయితే మనకు సంపూర్ణ సమాచారం ఉదయం 7 గంటల నుండి 1 గంటల వరకు అయితే పోలింగ్ నమోదైంది. పోలింగ్ అయితే పూర్తయింది. మరి కొద్దిసేపట్లో అయితే కౌంటింగ్ చేసే అవకాశం మనకు కనపడుతుంది. 2 గంటలకైతే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం కనపడుతుంది. ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో ఆతృతలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పలు చోట అయితే నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ ఆ పోటీ నెలకొందని కూడా చెప్పాలి. వైశాలి ఒక గంటలో పూర్తిగా కౌంటింగ్ తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం కనబడుతుంది.
అయ్యప్ప, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని పంచాయతీలకు ఎలక్షన్ జరిగింది ఇప్పటి వరకు? ఇప్పటివరకు అయితే ఏడు మండలాలకు గాను 195 గ్రామ పంచాయతీలకు అయితే ఇటు ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరిగిన పరిస్థితి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 135 పంచాయతీలు కూడా ఎన్నికలు అయితే జరిగింది. ఎంత కట్టుదిట్టిన వాతావరణంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఉత్సాహంగా ఆ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు చెప్పాలి. ఏదైనప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. పలు చోట బీఆర్ఎస్ కూడా ఇటు రెబల్ అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం కనబడుతున్న పరిస్థితి ఉంది. వైశాలి అయ్యప్ప, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని పంచాయతీలను అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇప్పటి వరకు? వరకు అయితే ఇటు ఖమ్మం జిల్లా చూసుకోవచ్చు, 20 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వైశాలి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 పంచాయతీలు అయితే కైవసం చేసుకున్నారు. అందులో ఆ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇటు సిపిఎం పార్టీ కూడా 3 పంచాయతీలు అయితే కైవసం చేసుకున్నాయి. ఇది అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే 165 గ్రామ పంచాయతీలు అయితే పోటీ నెలకొంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా 135 గ్రామ పంచాయతీ పోటీ నెలకొంది. ప్రస్తుతం ఒక గంట తర్వాత అయితే పూర్తిగా ఫలితాలు అయితే వెలువడే అవకాశం మనకు కనపడుతుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇచ్చారు వీళ్ళు మా చుట్టాలే, అయినా మాదే ఇలా జరిగితే వేరే వాళ్ళది ఇంకెలా జరుగుతుందో ఆలోచించండి. సిగ్నేచర్ చూపారు, తెలుగులో పెట్టింది. నాకు తెలుగు రాదు, నాకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ. నేను అడిగా ఇదేంటి నా సిగ్నేచర్ కూడా రాంగేగా, నేను ఇది చెయ్యా అంటే లేదు మీ ఓటు అది ఇదని బుకాయించి వేపించి పంపారు. టెండర్ ఓటు వేపించారు, కవర్ లో పెట్టారు, అది దాంట్లో వేయలేదు, సెపరేట్ గా పెట్టించుకున్నారు. మా కమ్యూనిటీ ఇట్లా ఉండగానే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? నాలాంటి వాళ్ళకి ఉండగానే బయట మామూలు లేడీస్ మామూలు జెంట్స్ పరిస్థితి ఏంటి? అది రాంగ్ కదా. మరి నాది వేరే వాళ్ళు ఉపయోగించుకోవటం రాంగేగా. కోటగిరి వెంకటలక్ష్మి, 4వ వార్డు. తెప్పించారు వీళ్ళు మా చుట్టాలే, అయినా మాదే ఇలా జరిగితే వేరే వాళ్ళది ఇంకెలా జరుగుతుందో ఆలోచించండి. సిగ్నేచర్ చూపారు, తెలుగులో పెట్టి